12th సెంచురీ యూరోప్లో అత్యంత గొప్ప బైబిల్ పండితుడిగా, తత్వవేత్తగా, అంటే బిబ్లికల్ థియోలోజియన్ అండ్ ఫిలాసఫర్గా పేరుగాంచినటువంటి పీటర్ అబెలార్డ్, ఆయన ఫ్రాన్స్లో, ముఖ్యంగా ప్యారిస్లో బోధలు చేస్తున్నప్పుడు ఆ ఖండం అంతటి నుండి మరి చాలామంది విద్యార్థులు ఆ బోధలు విని నేర్చుకోవడానికి వచ్చేవారు. ఆయనకి చాలా పేరు ప్రతిష్టలు వచ్చాయి. ఆయన ఒక గొప్ప వక్తగా, జ్ఞానిగా ఆ దేశమంతటా కాకుండా మరి ఇతర ప్రాంతాల్లో కూడా గుర్తింపబడ్డాడు. ఆ సమయంలో ఆయన నీతి శాస్త్రం గురించి, పాపం యొక్క స్వభావం గురించి, క్రైస్తవ ప్రేమ గురించి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రాశాడు. నో దై సెల్ఫ్ అనేటువంటి గ్రంథం. అది ఆ యొక్క మిడిల్ ఏజ్లో నైతికంగా, అంటే ఈ యొక్క థియోలాజికల్గా, ఎథికల్గా శ్రేష్టమైనటువంటి గ్రంథముగా అది గుర్తింపబడింది. ఒక మైలురాయిగా నిలబడింది అని కూడా మనం చెప్పచ్చు. సో ఇంతగా ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో పేరు గడించినటువంటి వ్యక్తి వ్యక్తిగతంగా, ఆంతరంగికమైనటువంటి విషయంలో మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా, భిన్నంగా ఉన్నాడు. ఆయన యొక్క వ్యక్తిగత జీవితాన్ని తీసుకుంటే అబెలార్డ్ ఒక ట్యూటర్గా కూడా పనిచేసేవాడు. మరి ఒక క్యానన్ ఫుల్బర్ట్ అనేటువంటి వ్యక్తి ఇంట్లో ట్యూటర్గా చేరినప్పుడు ఆయన ఇంట్లోనే క్యానన్ ఆయన్ని ఉండనిచ్చాడు. నా ఫుల్బర్ట్కి ఒక టీనేజ్ వయసులో ఉన్నటువంటి కోడలు హెలోయిస్ అనేటువంటి అమ్మాయి ఉండేది. అబెలార్డ్ ఆమెకి ట్యూటరింగ్ చేస్తూ ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మధ్యలో చాలా ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ కూడా ఎవరికి తెలియకుండా రహస్యంగా చాలా ఉద్వేగభరితమైనటువంటి ప్రేమను ఇద్దరు మరి చేసుకున్నారు. తర్వాత ఆయన ఆమెని లొంగదీసుకున్నాడు. దాని కారణంగా ఆమె గర్భవతి అయింది. ఎవరికి తెలియకుండా వారిద్దరూ రహస్య వివాహాన్ని కూడా చేసుకున్నారు. అయితే ఇది వారు దాచిపెట్టడం చేత క్యానన్ ఫుల్బర్ట్కి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. అబెలార్డ్ మీద పగతో కొంతమంది దుండగులను ఆయన యొక్క బెడ్రూమ్లోనికి పంపి ఆయన్ని పట్టుకొని వారు క్రూరంగా ఆయనకి క్యాస్ట్రేషన్ చేశారంటే ఆయన్ని నపుంసకుడిగా చేశారు. తర్వాత అబెలార్డ్ అండ్ హెలోయిస్ వేరైపోయారు. ఆయన ఒక క్రైస్తవ మొనాస్ట్రీలో చేరాడు. ఆమెను కూడా క్రైస్తవ మొనాస్ట్రీలో చేరమని బలవంతం చేసినప్పుడు ఆమె కూడా చేరింది. ఇద్దరూ అట్లా వేరువేరుగా అయిపోయారు. అయినా కూడా జీవితకాలం వారు ఎప్పుడు ఒకరి నుండి ఒకరు హృదయంలో దూరం అవ్వలేదు. అండ్ వారిద్దరూ రాసుకున్నటువంటి చాలా మేధోపరమైనటువంటి, అంటే ఇంటలెక్చువల్గా చాలా గ్రేట్గా ఉన్నటువంటి లెటర్స్, వారికి ఉన్నటువంటి ప్రేమ, ఇవన్నీ కూడా తర్వాత చరిత్రలో మరి చాలామంది చదవడానికి ఉపయోగపడేటువంటి అంశాలుగా మిగిలిపోయాయి. రెండుసార్లు పీటర్ అబెలార్డ్ చేసినటువంటి థియోలాజికల్ ఎర్రర్స్ని బట్టి చర్చ్ కౌన్సిల్స్ ఆయన్ని పిలిచి గద్దించి ఆయన బోధలను ఖండించడం కూడా జరిగింది. పాపము యొక్క స్వభావము గురించి మేధోపరంగా, అంటే ఇంటలెక్చువల్గా చాలా లోతైనటువంటి విషయాలు, సత్యాలు తెలియజేసినటువంటి వ్యక్తి అదే పాప స్వభావానికి తన హృదయాన్ని ఇవ్వకుండా దాని నుండి విమోచింపబడినటువంటి అనుభవం కలిగినటువంటి విశ్వాసిగా, క్రైస్తవుడిగా ఉండలేకపోయాడు. కారణం ఏంటంటే ఆయన మనస్సు దేవుని విషయాలతో నిండి ఉంది, అనేకులకు బోధిస్తోంది. కానీ ఆయన హృదయము దేవునికి వ్యక్తిగతంగా దూరంగా ఉంది. అది నిజమైనటువంటి సమర్పణ లేనటువంటి హృదయంగా ఉంది. నోరైతే బైబిల్ పదజాలముతో నిండి మరి ఒక జల ప్రవాహములాగా వస్తోంది, కానీ హృదయంలో బైబిల్కి లోబడాలి అనేటువంటి ఆలోచన కానీ, ప్రవృత్తి కానీ ఏ కొసాన మనకి కనిపించవు. లెక్చర్ గది ఆయనకి ఒక ప్రపంచం అయితే, తర్వాత ఆయన యొక్క లివ్డ్ లైఫ్, అంటే ఆయన విచలవిడి జీవితము, అది ఇంకొక ప్రపంచంగా ఆయన బ్రతికాడు. చివరికి బయటపడిపోయాడు. అది ఆయన్ని బలంగా దెబ్బతీసింది. ఎంతోమందిని మనం చూసినప్పుడు ప్రపంచంలో వారు మామూలు వారైనా గొప్పవారైనా వారి మనస్సు లేకపోతే వారి తల వెలిగించబడి ఉండొచ్చు, కానీ వారి హృదయము విమోచింపబడకుండా ఉన్నప్పుడు ఆ రెండిటికి మధ్యలో, ఈ యొక్క హెడ్ అండ్ హార్ట్కి మధ్యలో ఆత్మ సంబంధమైనటువంటి తెగదెంపులు అనేవి జరిగిపోతుంది కనుక మరి వారు లోపల ఉన్నట్టు పైన కనబడరు, అండ్ పైన కనబడుతున్నట్టు లోపల ఉండరు. ఏదో ఒక రోజున అది బట్టబయలైపోయినప్పుడు
చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో పడిపోతారు. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీలో ప్రతి ఒక్కరికి స్వాగతం అండ్ శుభాలు. ఈరోజు మన ఎపిసోడ్లో ఈరోజు మనము హెడ్ రైప్ హాట్ రాటన్ అనేటువంటి అంశాన్ని మనము వింటాము. తల పండిపోయింది, హృదయం పుచ్చిపోయింది. తల పండిపోయింది, హృదయం పుచ్చిపోయింది. ఒక నెల క్రితము, అంటే జూన్ మాసంలో నేను ఒక చోట ఉన్నప్పుడు కూర్చొని ధ్యానిస్తున్నప్పుడు ఈ యొక్క అంశము దేవుడు నా ముందుకు తీసుకుని వచ్చాడు. సో నేను వెంటనే నా యొక్క ల్యాప్టాప్లో నోట్స్లో అవి రాయడం మొదలుపెట్టాను. ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి కొన్ని వ్యత్యాసాలు, కొన్ని కాంట్రాస్ట్లు, అంటే విరుద్ధమైనటువంటి విషయాలు ఆలోచించి ధ్యానపూర్వకంగా వాటిని రాసినప్పుడు దాదాపు ఒక 14 రాశాను. వాటిని ఇప్పుడు నేను ఈ యొక్క పాడ్కాస్ట్లో మీతో క్లుప్తంగా పంచుకుంటాను. ఇవన్నీ కూడా చాలా గంభీరమైనవి అండ్ చాలా భయంకరమైనవి, ఎందుకంటే ఇవి మనల్ని భయపెట్టేటువంటి విషయాలు. నేను కూడా భయపడ్డాను, నేను కూడా జాగ్రత్త పడ్డాను. అండ్ నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉండకుండా సహాయము చేయవా ప్రభు అని ఆయన మీద ఆధారపడుతున్నాను. ఈ స్థితిలో ఏ ఒక్కరూ ఉండకూడదు. మనము పీటర్ అబేలార్డ్ లాంటి మేధావులము, లేకపోతే జ్ఞానులము, తత్వవేత్తలము, లేకపోతే బైబిల్ పండితులము కానే కాము. ఆయనే అలాంటి దుస్థితిలోనికి పోయాడంటే ఇక మన సంగతి ఏమని చెప్పను. సో అవేంటో మనం వింటున్నప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మన జీవితము దేవుడి చిత్తములో మనము జాగరూకంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది, హెడ్ హ్యాస్ లైట్, హార్ట్ ఈజ్ డార్క్. తల వెలుగుతో నిండి ఉంది, కానీ హృదయం అంతా చీకటిమయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22-23 వచనాల్లో, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉన్న ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. కొండ మీద ప్రసంగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు చేసినటువంటి శక్తివంతమైనటువంటి ప్రసంగంలో ఇది ఒక భాగం. అండ్ ఈ భాగము చాలామంది బైబిల్ పండితులను, వేదాంతవేత్తలను చాలా ఒక రకమైనటువంటి సమస్యాత్మకమైనటువంటి అంశముగా వారిని వేధించింది. యేసుప్రభు ఏం చెప్తున్నాడు, ఆయన దీని వెనక ఏ సత్యాన్ని బోధించతలిచాడు అని తర్జన పడ్డారు. చివరికి దాని యొక్క మూల అంశమును మనం ఒకవేళ తీసుకోవాలి అంటే, ఆయన కన్ను అనేది దేహం యొక్క కిటికీ లాంటిది. సో ఇక్కడ యేసుక్రీస్తు కన్ను గురించి మాట్లాడినప్పుడు దాన్ని ఒక ప్రతీకగా వినియోగిస్తున్నాడు. ఆ మనిషి యొక్క హృదయము దేని మీద గురిపెడుతోంది, దానికి ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి, దానికి ఉన్నటువంటి ఆశలేంటి, వీటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా కంటిని ఆయన వాడుతున్నాడు. అండ్ ఈ కన్ను ఒక రకంగా ఉంటే ఒక రకమైనటువంటి ఫలితాలు, ఇంకో రకంగా ఉంటే ఇంకో రకమైనటువంటి ఫలితాలు వస్తాయని కూడా చెప్పాడు. కన్ను తేటగా ఉండడం అంటే హృదయము సింగులర్ ఫోకస్తో ఉండడం, అంటే ఏకమైనటువంటి దృష్టిని కలిగి ఉండడం, హృదయం అంతటిని దేవుడి మీద లగ్నము చేయడము, హృదయం అంతటితో దేవుడిని ప్రేమించడము, దేవుడి విషయాలను కోరుకోవడము, అండ్ హృదయం అంతా కూడా దేవుని యొక్క గురిగా పెట్టుకొని ముందుకు నడవడం, బ్రతకడం. సో హృదయంతో దేవుడిని నిజాయితీగా వెతికి వెంబడించినప్పుడు కన్ను మంచిది, అది ఆధ్యాత్మికమైనటువంటి వెలుగుతో, సత్యముతో నిండి ఉంది అని ప్రభు చెప్పాడు. రెండవది, కన్ను చెడ్డదైతే, చెడ్డ కన్ను అనేది లోక సంబంధమైనటువంటి విషయాల మీద మనసు పెట్టడాన్ని సూచిస్తోంది. యూదులకు ఆ కాలంలో చెడ్డ కన్ను, ఈవిల్ ఐ అనేది వాడుక భాషలో దేనికి సాదృశ్యంగా ఉండేది అంటే లోభత్వానికి, అత్యాశకు సాదృశ్యంగా ఉండేది. అండ్ మీరు తర్వాత మత్తయి 6వ అధ్యాయం చదివితే ఆయన ధనం గురించి, ఐశ్వర్యం గురించి మాట్లాడాడు. ఒక మనిషి ఇటు దేవునికి అటు సిరికి దాసుడుగా ఉండలేడని చెప్పాడు. కనుక మనిషి యొక్క పరిస్థితి, ఆంతరంగికమైనటువంటి పరిస్థితి, హృదయం యొక్క పరిస్థితి దేవుని వైపు ఉందా, లోకం వైపు ఉందా, అది ఆత్మ సంబంధమైనదా, భౌతికపరమైనదా అనేటువంటి అంశాన్ని గురించి చెప్తున్నాడు. సో కన్ను చెడ్డదైతే అది లోక సంబంధమైనటువంటి
ధనము, ఐశ్వర్యము, సుఖభోగం మీద లగ్నము చేసి ఉంటుంది. అప్పుడు అది చీకటిమయంగా ఉంటుంది, ఆధ్యాత్మికంగా అది అంధత్వానికి గురవుతుంది. అండ్ ఈ 2 వచనాల తర్వాత చివరిలో ముగింపులో ప్రభు ఏం చెప్పాడు? నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. కొంతమంది మా మనస్సు నిండా వెలుగుంది అంటే అవర్ హెడ్ ఈజ్ ఎన్లైటెండ్, మా తల వెలిగించబడింది కనుక మాకు గొప్ప దైవశాస్త్రానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉంది, మాకు వాక్యము లోతుల్లో తెలుసు అని అనుకుంటారు. కానీ వారి హృదయం ఇంకా లోకంలోనే మరి తన యొక్క ప్రీతిని కలిగి లోకం వెంటే అది పరితపించిపోతూ ఉంటే వారు ఒక రకమైనటువంటి భ్రమలో, మోసంలో ఉన్నారు. సో వారి హృదయము సమర్పణ లేకుండా అది మరొక దాన్ని వెతుకుతున్నప్పుడు వారి తల మేము దేవుని కొరకే ఉన్నాము అన్నటువంటి సంకేతం ఇస్తున్నప్పుడు వారు ఆ యొక్క సత్యము ఏదైతే తల చెప్తుందో దానిని వారు పూర్తిగా గ్రహించకుండా దాని చేత వారు మోసపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. సో హెడ్ అనేది దైవికంగా ఉంది, ఫుల్ ఆఫ్ లైట్ అనుకుంటారు, బట్ హార్ట్ వరల్డ్లీగా ఉంది, దాంట్లో అంతా చీకటి అనే స్థితిని తెలుసుకోలేరు. జానథన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి ఒక అమెరికన్ థియోలోజియన్ తన స్వంత అనుభవం గురించి పుస్తకంలో రాశాడు. ఆయన ఆధ్యాత్మికంగా పరివర్తన చెందక ముందు, అంటే ఆయన మారుమనసు పొంది రక్షణ పొందక మునుపు ఆయన రక్షించబడ్డాను అని అనుకున్నాడు. ఒక రోజున సంఘానికి ఆయన వర్తమానం ఇచ్చినప్పుడు ఆయన డివైన్ లైట్ గురించి చెప్పాడు, అంటే దైవికమైనటువంటి కాంతి గురించి బోధించాడు. దాంట్లో ఆయన సూర్యుడిని చాలా అమోఘమైనటువంటి రీతిలో వర్ణించాడు. సందేశం అయిపోయిన తర్వాత ఆ చర్చిలో ఉన్నటువంటి కాంగ్రిగేషన్లోని ఒక స్త్రీ, ఒక సహోదరి ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని అభినందిస్తూ ఇట్లా చెప్పింది, పాస్టర్ గారు మీరు సూర్యుడిని చాలా అద్భుతంగా వర్ణించారు, కానీ మీరు ఇంకా ఆ సూర్యకాంతిలో నిలబడలేదని నేను భావిస్తున్నాను. సూర్యుడి గురించి చాలా గొప్పగా చెప్పారు, కానీ మీరే ఇంకా ఆ సూర్యకాంతిలో నిలబడి లేరని నేను అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు అది సూటిగా బాణంలాగా జానథన్ ఎడ్వర్డ్స్ యొక్క హృదయానికి గుచ్చుకుంది. ఆ రోజున ఆయన గ్రహించాడంట, పుస్తకంలో రాస్తాడు, మరి నాకు దేవుడి గురించి మేధోపరంగా, ఇంటలెక్చువల్గా, హెడ్ నాలెడ్జ్ ప్రకారము గొప్ప విషయాలు తెలుసు అనుకున్నాను, కానీ అవి నా హృదయపూర్వకమైనటువంటి అనుభవాలు కావు అని ఆ రోజున దేవుడు నాకు చూపించినప్పుడు నా తల ఒక లోకానికి, నా హృదయము ఇంకో లోకానికి చెందినవిగా ఉన్నాయే తప్ప రెండు ఒకే దైవలోకానికి, పరలోకానికి చెందినవిగా లేవని తెలుసుకొని రక్షించబడ్డానంటాడు. రెండవది, హెడ్ రిజాయిసెస్ ఇన్ గాడ్, హార్ట్ టేక్స్ ప్లెషర్ ఇన్ ద వరల్డ్. తల దేవునిలో ఆనందిస్తుంది, కానీ హృదయము లోకములో సుఖాన్ని వెతుకుతూ ఉంటుంది. 2 తిమోతి 4:10 అపోస్తులైనటువంటి పౌలు చాలా హృదయ వేదనతో తిమోతికి మాట రాశాడు. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. దేమా అపోస్తులైనటువంటి పౌలు యొక్క జత పనివాడు, ఒక క్రైస్తవుడిగా, తర్వాత ఒక మంచి యోధునిగా, తర్వాత మంచి పరిచారకుడిగా, పౌలు యొక్క సన్నిహితమైనటువంటి బృందములో ఒక వ్యక్తిగా, అంతకు మునుపు వరకు గుర్తింపబడినటువంటి వ్యక్తి, అంతకు మునుపు వరకు యేసుక్రీస్తునే నమ్మకమైనటువంటి శిష్యుడిగా, సమస్తమును విడిచి వెంబడిస్తున్నటువంటి వ్యక్తిగా కనబడినటువంటి దేమా సడన్గా యేసును విడిచాడు, పౌలును విడిచాడు, సేవను విడిచాడు, సమస్తమును విడిచాడు. వారందరికీ వీపు చూపి లోకం వైపు తిరిగి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఇహలోకమును స్నేహించాడు గనుక. అంటే దేవుడితో ఉంటున్నట్టే కనపడుతున్నాడు, దేవుడి మీద ప్రేమ కనపరుస్తున్నాడు, కానీ అతడు నిజముగా దేవుడిని ప్రేమించలేదు, నిజముగా దేవుడికి సమర్పించుకోలేదు. అతని యొక్క తల ఆ ప్రకారం ఉంది, దేవుడిలో సంతోషిస్తోంది, దేవుడిని స్తుతిస్తోంది, దేవుడి సేవ చేస్తోంది, కానీ హృదయం మాత్రం ఇంకా లోకపు మోజులను, లోకపు సుఖాలను, లోకపు భోగాలను, లోకపు ఖ్యాతులనే కోరుకుంటోంది. అది బయటపడడానికి కొంత టైం పట్టింది. దాని తర్వాత అతడు బయటపడినప్పుడు నన్ను విడిచి
దేమా తెస్సలోనికకు వెళ్ళెను అని పౌలు భారమైనటువంటి హృదయంతో రాశాడు. సో మైండ్ చాలామందిని ఎట్లా మోసం చేస్తుందంటే, నీకు దేవుడంటే భయము భక్తి ఉంది, నీకు దేవుడంటే ప్రేమ ఆరాధన భావం ఉంది, నీకు దేవుడంటే సేవించాలనేటువంటి తృష్ణ ఉన్నాయి అని మైండ్ చెప్తున్నప్పటికీ హార్ట్ మాత్రం దేవుడి మీద ట్రూ అఫెక్షన్ని, డీప్ లవ్ని కలిగి ఉండదు. నిజమైనటువంటి లోతైన ప్రేమ అండ్ యథార్థమైనటువంటి అనురాగమును హృదయము దేవుడి మీద కలిగి ఉండదు. ఎందుకు కలిగి లేదు అంటే, దాని యొక్క లంగరు, ఓడ లంగరు ఎట్లా సముద్రపు అట్టడుగున లోతుగా బలంగా నాటబడి ఉంటుందో, అట్లాగే హృదయం యొక్క లంగరు ఈ లోక భోగాల్లో అట్లా నాటబడి ఉంది కనుక ఈ విషమ పరిస్థితి. కొందరిని చూస్తాం సండే వర్షిప్ సర్వీసెస్లో, కొందరు మరి భావోద్రేకంగా దేవుడిని ఆరాధిస్తారు. అంటే ఆ మనిషి యొక్క కంటి నిండా నీళ్లు ఉంటాయి, కన్నీళ్లతో పాటలు పాడి మరి ఒళ్ళు జలధరించేటట్టు ప్రార్థనలు చేసి దేవుణ్ణి ఆరాధించినట్టు ఆ వ్యక్తి అనుకోవచ్చు, ఆ వ్యక్తి కనబడవచ్చు. ఆదివారం మాత్రమే. మరలా సోమవారం నుండి వచ్చే ఆదివారం వరకు అతడు లోకంలోనికి పోయిన తర్వాత ఇక అతడు సోషల్ మీడియాలో పడిపోతాడు. అతడి సోషల్ మీడియాలో అతడు పోస్ట్ చేస్తున్నటువంటి విషయాలకు ఎన్ని లైకులు వస్తున్నాయి, ఎన్ని ఫార్వర్డ్లు ఉన్నాయి, ఎన్ని వ్యూలు ఉన్నాయి దాని మీదే అతని యొక్క ధ్యాస దృష్టి ఉంటుంది. తర్వాత తన యొక్క ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవాలి, దేంట్లో ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, తన స్టాక్ పోర్ట్ఫోలియో ఎట్లా ఉంది, లేకపోతే ఇతరులకు ఏమున్నాయి, తనకు ఏమీ లేవు, వారికన్నా ఇంకా ఎక్కువ తాను ఏమి సంపాదించుకోవాలి అనేటువంటి పరిస్థితుల్లో అతడి జీవితం ఉంటే, అతడి పెదవులు ఒక రాజును పొగడుతున్నాయి, కానీ అతని హృదయం మాత్రం మరొక రాజుకు దాసోహమైపోయింది. ఇప్పుడు ఆ మనిషి పాటలు పాడేటప్పుడు, అట్లా భావోద్రేకంగా ప్రార్థనలు చేసేటప్పుడు అబద్ధం చెప్తున్నాడా అంటే మోస్ట్లీ లేదు అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే తల అతన్ని ఆ ప్రకారము నడిపిస్తోంది. అతడు నిజంగానే అట్లా అనుకుంటున్నాడు, కానీ హృదయము అట్లా దేవుడికి సమర్పించబడి లేదు గనుక, హృదయము నిజంగా ఇద్దరు యజమానులకు సేవ చేయలేదు గనుక, అతడు హృదయాన్ని దేవుడికి ఇవ్వలేదు గనుక, తలనిచ్చాడు కానీ హృదయాన్ని ఇవ్వలేదు గనుక అతడు ఆ రకంగా విభజించబడి ఉన్నాడు. మూడవది, హెడ్ సేస్ ప్రేయర్స్, హార్ట్ సీక్స్ ప్యాషన్స్. తల ప్రార్థనలు చేస్తుంది, హృదయము దురాశలను కోరుకుంటుంది. తల ప్రార్థనలు చేస్తుంది, హృదయము చెడు విషయాలను, దురాశలను కోరుకుంటూ ఉంది. యెషయా 29:13 ప్రభు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికించినటువంటి మరి హెచ్చరికపు మాటలు. ఒక వ్యక్తి తన సన్నిధిలోనికి వచ్చినప్పుడు, దేవాలయంలో లేకపోతే ఈ కాలంలో క్రైస్తవ సంఘంలో ఆ వ్యక్తి కనబడినప్పుడు, దేవుడు ఆ వ్యక్తిని నిశ్చితంగా పరిశీలన చేస్తున్నాడు. అతని పెదవుల ద్వారా ఏమి జరుగుతుందో దేవుడు చూస్తున్నాడు. తర్వాత అతని హృదయంలో ఏముందో దేవుడు చూస్తున్నాడు. పెదవుల ద్వారా వచ్చింది మనుషులకు వినపడుతోంది, కనపడుతోంది. హృదయంలో ఏముందో మనుషులకు వినపడదు, కనపడదు. కానీ దేవుడికి రెండు కూడా, అంటే ఫుల్ పిక్చర్ దేవుడి దృష్టిలో ఉంది. దేవుడు బాడీని చూశాడు, ఒక డాక్టర్ బాడీని చూశాడు. తర్వాత ఆయన మరి మొత్తం స్కాన్ చేసిన తర్వాత, ఎంఆర్ఐ స్కాన్ లేకపోతే సిటీ స్కాన్ ఆర్ డీప్ స్కాన్ వాటెవర్, మరి లోపల్లో ఉన్నటువంటి ప్రతి ఆ దేహపు భాగములన్నింటినీ, కంటికి కనపడకుండా స్కాన్లకే కనబడే భాగములన్నింటినీ డాక్టర్ చూసినట్టు దేవుడు చూసేసాడు. అండ్ ఈ వ్యక్తి యథార్థపరుడు కాడు. ఈ వ్యక్తి హృదయము తనకు సమర్పించబడి తన దరిలో, అంటే తన దగ్గర లేదు, చాలా దూరంగా ఉంది. పెదవులతో మాత్రం ఆరాధిస్తున్నాడు, హృదయంతో దేవుణ్ణి తిరస్కరించాడు అని దేవుడు గ్రహించాడు. ఒక భర్తకు ఒక అలవాటు ఉంది, ప్రతిరోజు ఉదయం ఆఫీస్కి పోయే ముందు తన భార్యను దగ్గరికి తీసుకుని ఐ లవ్ యూ డియర్ అని చెప్పిపోతాడు. అంటే ప్రియా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పిపోతాడు. ఆమె ఎంతో తబ్బి ఉబ్బిపోతుంది. కానీ ఆమెకు తెలియకుండా ఆఫీస్లో మరొక స్త్రీతో ఇతడు ఒక సీక్రెట్ అఫేర్లో ఉన్నాడు.
ప్రతిరోజు భార్యకి ఐ లవ్ యూ డియర్ అంటున్నాడు. కానీ ఆమె ఎన్నటికీ ఒప్పుకొని సహించని అంగీకరించినటువంటి ఘోరమైనటువంటి పాపమును మరొక స్త్రీతో అతడు చేస్తున్నాడు. సో ఈ పెదాలు పలికేది ఒక ఆచారం మాత్రమే. పెదవుల వరకే ప్రేమ, హృదయంలో ఆ ప్రేమ లేనేలేదు. ఒకవేళ హృదయంలో నిజంగా తన భార్యని అట్లా ప్రేమించి ఉంటే మరో స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడడు. అండ్ ఆమెను ఎట్టి పరిస్థితుల్లో హృదయంలో కోరుకోడు. ఇట్లాంటి కీచక కార్యమును జరిగించాడు. సో ఇట్లాగే చాలామంది దేవుడితో ఉన్నప్పుడు నోటితో చేసేటువంటి ప్రార్థనలకు దేవుడు మోసపోడు. ఎందుకంటే హృదయంలో ఉన్నటువంటి కోరికలను దేవుడు చూస్తాడు. 4వది, హెడ్ రీడ్స్ స్క్రిప్చర్, హార్ట్ స్క్రోల్స్ ఫిల్ ది రీల్స్. తల వాక్యాన్ని చదువుతూ ఉంటుంది, హృదయము అపవిత్రమైన రీల్స్ని చూస్తూ ఉంటుంది. ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్ ఉంది, దాంట్లో ఇక స్క్రోల్ చేయడము, దాంట్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి రీల్స్ అవి మంచిగా ఉన్నాయా, న్యాయబద్ధమైనవా, చెడుగా ఉన్నాయా, అసంబద్ధమైనవా, అపవిత్రమైనవా, మురికివా, పాకివా అనేటువంటి ఆలోచన లేకుండా ఒక స్థాయి నుండి ఇంకో స్థాయికి దిగజారిపోతారు. 2 సమూయేలు 11వ అధ్యాయం మనందరికీ బాగా తెలుసు. అక్కడ రాజైనటువంటి దావీదు, ఆయన రాజులు యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేయాల్సినటువంటి సమయంలో రెస్ట్లో ఉన్నాడు. ఆయన సాయంత్రం పూట నిద్రలేచి మేడ మీద గది ఆ యొక్క పైన నడుస్తున్నప్పుడు కొంత దూరం కింద ఒక స్త్రీ స్నానం చేస్తూ కనబడింది. ఆయన అక్కడ నుండి వెళ్ళిపోవాల్సింది, కానీ ఆమెను తదేకంగా చూశాడు. ఆమె చాలా అందగత్తె అని గమనించాడు. తర్వాత ఆమె వివరాలు తెలుసుకున్నాడు. ఆమె పలానా వ్యక్తి కుమార్తె, పలానా వ్యక్తి భార్య అని కూడా విన్నాడు. ఆయనకు తెలుసు ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందో, నీ పొరుగువాని భార్యను ఆశించవద్దు. అయినా కూడా దాన్ని ఆయన పట్టించుకోలేదు. తలకి ఆ సత్యం తెలుసు, కానీ హృదయము ఆ సత్యాన్ని వెక్కిరించింది, వ్యతిరేకించింది. హృదయము ఆమెను కాంక్షించింది కనుక ఆమెను తీసుకురమ్మంది. ఆమెను తెచ్చిన తర్వాత శయనించి పాపం చేసి పంపించేశాడు. సో మనలో చాలామంది ప్రతిరోజు ఆర్ వారానికి ఎన్నిసార్లు మన కళ్ళారా దేవుడి వాక్యాన్ని తెరిచి చదువుతూ ఉండొచ్చు, రాస్తూ ఉండొచ్చు, కంఠతా చేస్తూ ఉండొచ్చు, ధ్యానము చేస్తూ ఉండొచ్చు. కానీ మనము దేవుడికి హృదయాన్ని సమర్పించి ఉండకపోతే, అంటే మన యొక్క హెడ్తో మన హార్ట్ అలైన్ అవ్వకపోతే, తల హృదయము రెండు దేవుడి యొక్క వాక్యం ప్రకారము ఆయనతో అనుసంధానం అవ్వకపోతే, తల మాత్రమే వాక్యానికి అప్పగించబడి హృదయము లోకములోనే ఉన్నటువంటి చెడులో సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటే, ఇట్లాంటి పరిస్థితి దావీదుకే కాదు, దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదుకే కాదు, మనకు కూడా చాలా ఈజీగా తెలుసుకునే లోపే జరిగిపోతుంది. ఒక బైబిల్ సెమినరీలో ఒక థియోలాజికల్ స్టూడెంట్ యవనస్తుడు చేరాడు. చాలా ఆసక్తి చూపించాడు, శ్రద్ధ చూపించాడు. తర్వాత ఒక రోజున ప్రొఫెసర్ ఒక టెస్ట్ పెట్టాడు, ఒక అంశముని ఇచ్చాడు, గాడ్స్ హోలీనెస్. దాని మీద ఒక ఎస్సే రాయమని అందరికీ చెప్పాడు. ఈ విద్యార్థి చాలా వేగంగా, చాలా మంచిగా గాడ్స్ హోలీనెస్ మీద, అంటే దేవుని పరిశుద్ధత మీద 5 పేజీల వ్యాసమును రాసేసాడు, పెట్టేశాడు. ఇంకా స్మార్ట్ ఫోన్ తీశాడు. అతడు ఏదో చూసుకుంటున్నాడు. ప్రొఫెసర్ అందరినీ చూస్తున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. సడన్గా అక్కడికి వచ్చేసరికి ఈయన స్మార్ట్ ఫోన్లో కొన్ని ఇమోరల్ ఇమేజెస్, అంటే అనైతికమైన, అసభ్యమైనటువంటి చిత్రాలు ప్రొఫెసర్ కంటపడ్డాయి. ఆయన పట్టుకున్నాడు, భుజం మీద చేయి పెట్టి పట్టుకున్నాడు. ఎదుటేమో ఇంకా దేవుని పరిశుద్ధత మీద రాయబడినటువంటి వ్యాసము 5 పేజీలు అక్కడే ఉంది. కానీ ఇతడి ఫోన్లో ఇతడు చేసేది మరొకటి. అంటే మెదడుతో, తలతో ఎస్సే రాశాడు, కానీ హృదయంతో ఏదో స్క్రోల్ చేస్తున్నాడు. దొరికిపోయాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఏంటి బాబు అదేంటి ఇదేంటి అన్నప్పుడు ప్రొఫెసర్ ఆయన అన్నాడు, సార్ నిజం చెప్తున్నాను దేవుడి ముందు, అక్కడ ఏమి రాశానో అది నేను నమ్ముతున్నాను, అట్లాగే నేను ఉండాలనుకుంటున్నాను, కానీ మరి నేను ఇట్లా ఎందుకు చేశానో నాకు తెలియదు అన్నప్పుడు ప్రొఫెసర్ అన్నాడు, చూడు బాబు, నువ్వు రాసిన ప్రతి దానిని దయ్యం కూడా నమ్ముతోంది. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధ మహనీయుడు, దేవుడు పరిపూర్ణుడు, పాపమే లేనివాడని దయ్యం కూడా నమ్ముతోంది. తేడా ఏంటంటే ఆ దయ్యానికి కానీ నీకు కానీ ఆ జ్ఞానము ఇక్కడ మదిలో ఉంది, హెడ్లో ఉంది, అంటే తలకాయలో ఉంది.
కానీ అది మీ హృదయాన్ని ఏలట్లేదు. ఆ జ్ఞానము దయ్యపు తల నుండి హృదయంలోనికి పోతే అది మారుమనసు పొందేది. అదే ప్రకారం నీ తలలో ఉన్నటువంటి దేవుని పరిశుద్ధ సంబంధించిన జ్ఞానం నీ హృదయాన్ని ఏలి ఉంటే, పరిపాలించి ఉంటే, నీవి పాపం చేసేవాడవు కావు అని చెప్పి పోయాడు. 5వది, హెడ్ పోజెస్ గాడ్లీనెస్, హార్ట్ పోజెసెస్ వికెడ్నెస్. తల భక్తిని నటిస్తుంది, హృదయము దుష్టత్వాన్ని కలిగి ఉంటుంది. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 1 నుండి 11వ వచనం తర్వాత మీరు చదవండి. అక్కడ ఆది సంఘము ప్రారంభంలో ఒక దంపతుల గురించినటువంటి వివరాలు, మరి చాలా వికారమైనటువంటి వివరాలు రాయబడ్డాయి. వారి పేర్లు అననీయ, సప్పీరా. అందరిలాగే వీరు కూడా సంఘం ఎదుట మంచి సాక్ష్యమును కలిగి, అందరికన్నా ఎక్కువ దాతృత్వము కలిగినటువంటి వారిగా, దాతలుగా గుర్తింపబడదామనుకున్నారు. ఆస్తిని అంటే వారి భూమిని అమ్మారు. తర్వాత ఆ సొమ్ము తెచ్చి పేతురుకి ఇచ్చారు. అయితే అమ్మినంత వారు ఇవ్వలేదు, కొంత దాచుకున్నారు. మోసముతో అబద్ధమాడుతూ మొత్తం ఇచ్చినట్టు నటించారు. అది పరిశుద్ధాత్మతోనే అబద్ధమాడినట్టుగా పేతురు వారిని గద్దిస్తాడు. అంటే హృదయంలో వారికి అత్యాశ ఉంది, కక్కుర్తి ఉంది. పైకి మాత్రం వారు గొప్ప దాతృత్వమును, త్యాగమును చేసేటువంటి దంపతులుగా పోజు పెట్టబోయారు. అండ్ ఇది బయటపడిపోయింది. పేతురు ఆత్మపూర్ణుడైనటువంటి దేవుని కాపరి గనుక అతడు వారిని పట్టుకున్నాడు, వారిని గద్దించాడు. తర్వాత ఇద్దరి ప్రాణాలు పోయాయి, మనకి తెలిసినటువంటి విషయమే. సో వారు ఒకటి నైతికంగా చాలా గొప్ప భార్యాభర్తలుగా సంఘములో పేరు కొట్టేద్దాం అనుకున్నారు. కానీ వారి ప్రవృత్తి ఎంత నకిలీగా, నీచంగా ఉందో దేవుడు బయటపెట్టేశాడు. అండ్ ఇద్దరిని సంఘం నుండి తీసేశాడు. టెంపరీగా కాదు, పర్మనెంట్గా తీసేశాడు. ఎందుకంటే ఇట్లాంటి వారు నా సంఘానికి సంబంధించిన వారు కారు. 6వది, హెడ్ ఈస్ క్రిస్టియన్, హార్ట్ ఈస్ పేగన్. తల క్రైస్తవునిది, హృదయం అన్యునిది. అపోస్తలుల కార్యముల్లోనే 8వ అధ్యాయం 18వ వచనం నుండి 23వ వచనం వరకు చూడండి. ఇక్కడ ఇంకో వ్యక్తి కనపడతాడు. ఈయన గారడి సీమోను. ఇతడు ఫిలిప్పు ద్వారా సువార్తను విన్నాడు. ఫిలిప్పు ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములను చూశాడు, ఆశ్చర్యపోయాడు. ఫిలిప్పు దగ్గరికి వచ్చాడు, బాప్తిస్మం పొందాడు. ఫిలిప్పును వెంటాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో అపోస్తలు పేతురు, యోహానులు అక్కడికి వచ్చినప్పుడు వారిలో ఇంకా గొప్ప శక్తి ఉందని, పరిశుద్ధాత్మ వారి ద్వారా అనుగ్రహించబడుతున్నాడని గ్రహించగానే వెంటనే తన విశ్వాసమును వ్యాపారముగా మార్చుకోవడానికి వారి ఎదుట ద్రవ్యం పెట్టాడు. పేతురు ఎదుట ద్రవ్యం పెట్టి చెప్పాడు, ఇదిగో ఈ డబ్బు తీసుకో, ఆ వరాన్ని నాకివ్వు, నేను ఎవరి మీద చేతులు పెడతానో వారు పరిశుద్ధాత్మతో నింపబడినట్లు. ఇది 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. ఇప్పుడు కొత్తగా మీరు నాకు 10,000 కానుకిస్తే నా యొక్క స్పెషల్ అనాయింటింగ్ మీకు ఇస్తాను, నా స్పెషల్ అనాయింటింగ్ నా యొక్క నూనె మీద పెట్టాను, మీరు అది కొనుక్కుంటే మీకు నా అనాయింటింగ్ వస్తుంది, మా సాంగ్ బుక్ ద్వారా మీకు అనాయింటింగ్ వస్తుంది, లేకపోతే నేను యువతల టీవీ ముందు, కెమెరా ముందు కూర్చొని చేతులు జాపుతాను, మీరు అవతల టీవీ ముందు కూర్చొని స్క్రీన్ని చేతులతో తాకండి, నా అనాయింటింగ్ మీకు వస్తుంది అని చెప్పేటువంటి బోగస్ బోధలు, ఈ యొక్క బోరడి కథలు ఇవన్నీ కూడా అప్పుడే ప్రారంభమయ్యాయి. వీళ్ళందరికీ గురువు ఎవరంటే గారడి సీమోను. సో అతడు ఆ ప్రకారము క్రీస్తు యొక్క సేవకుడిగా, క్రీస్తు సేవ పేరట వ్యాపారం చేద్దామనుకున్నప్పుడు పేతురు అతన్ని గద్దించాడు, చాలా తీవ్రంగా గద్దించాడు. బైబిల్లో రాయబడిన ఆ మాటలు. ఈ రోజుల్లో పాస్టర్లు అట్లా గద్దించడానికి కల్లో కూడా వారు ధైర్యం చేయరు. నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదు, నీవు ఘోర దుష్టత్వములో బంధింపబడి ఉన్నావు, నీవు ఒకవేళ మారు మనసు పొంది దేవుణ్ణి వేడుకుంటే దేవుడు నిన్ను కనికరిస్తాడేమో అని అతడి గురించి పేతురు చెప్పడం అక్కడ మనం చూస్తున్నాం. ఒక మిషనరీ విదేశాలకు వెళ్ళాడు, అక్కడ చాలా సంవత్సరాలు ఉన్నాడు, సేవ చేశాడు, వెనక్కి తిరిగి వచ్చాడు. వెనక్కి తిరిగి తన దేశానికి వచ్చిన తర్వాత కొంతకాలానికి ఆయన గుర్తించింది ఏంటంటే, ఆయన చాలా మెటీరియలిస్ట్గా, భౌతికవాదిగా అండ్ ఒక కన్జ్యూమరిస్ట్గా అంటే వినియోగదారుడిగా, తన లోకంలో అన్యులు ఎట్లా భౌతికవాదులుగా, వినియోగదారులుగా, లోక సంబంధులుగా బతుకుతున్నారో తాను కూడా అట్లాగే ఉన్నాను అనేది ఆలస్యంగానైనా ఆ సత్యాన్ని ఆయన తెలుసుకున్నాడు.
తెలుసుకున్నాక మిషనరీ రాసినటువంటి ఆర్టికల్లో ఇట్లా రాశాడు, నాకు క్రైస్తవుడి తల ఉంది కానీ అన్యుడి హృదయం ఉంది. క్రైస్తవుడి తల ఉంది, అన్యుడి హృదయం ఉంది. నేను వేరే దేశాలకెళ్ళి అక్కడ ఉన్నటువంటి అన్యులకు లోకపు పోకడలను విడిచిపెట్టమని, వారి అన్యమత ఆచారాలను విడిచిపెట్టమని, లౌకికత్వాన్ని భౌతికవాదాన్ని విడిచిపెట్టమని చెప్పి వాటిని మాన్పించడానికి ఇన్ని సంవత్సరాలు గడిపి వచ్చిన తర్వాత నా దేశంలోనికి నేను తిరిగి వచ్చినప్పుడు అవన్నీ నాలోనే ఉన్నాయని తెలుసుకున్నాను, చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను అని పశ్చాత్తాపడ్డాడు, వాటిని మానుకున్నాను అని ఆయన పుస్తకంలో రాశాడు. 7వది, హెడ్ సీమ్స్ హంబుల్, హార్ట్ ఈజ్ హాటీ. తల వినయాన్ని చూపిస్తుంది, హృదయం అంతా గర్వము నిండి ఉంది. లూకా 18, 11, 12 వచనాల్లో పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఈయన పరిసయ్యుడు, ఈయన దేవుని ఆలయములో ఈ ప్రకారము ప్రార్థన చేస్తున్నాడు. దేవాలయంలోనే దేవుని ఎదుట దేవుడికి అసహ్యమైనటువంటి విషయమును అతడు చాలా నమ్మకంగా చేస్తున్నాడు. దేవుడికి అసహ్యమైంది ఏంటంటే బొంకుడు, అబద్ధమును దేవుడి ఎదుట ఆరాధనలో వ్యక్తపరుచుట. అతడు ఇతరులతో పోల్చుకున్నప్పుడు అందరికన్నా తానే పరిశుద్ధుడని, ఇతరుల్లో ఉన్నటువంటి తప్పులు పాపాలు లేవని, అతడు దేవుడు చెప్పిందంతా కూడా చాలా గొప్పగా చేస్తున్నానని, అతని యొక్క ఆత్మీయత యందు అతడు చాలా అధికముగా గర్వించాడు. దేవుడు అతన్ని క్షమించలేదు. సుంకరిని దేవుడు క్షమించి పంపాడు, ఎందుకంటే సుంకర్లో దీన మనస్సు ఉంది. సౌత్ ఆఫ్రికన్ థియోలోజియన్ ఆండ్రూ మర్రే, ఆయన 30 ఏళ్ళు హ్యూమిలిటీ మీద పుస్తకాలు రాశారు. వినయము మీద, దీన మనస్సు మీద పుస్తకాలు రాశారు. నమ్రత అని కూడా అనొచ్చు, దీనత్వం, దాని మీద గొప్ప పుస్తకాలు రాశారు. చివరికి వృద్ధాప్యంలో ఒక స్నేహితుడితో ఇట్లా చెప్పారు, నేను ఎంత దీనత్వాన్ని కలిగి ఉన్నానో అని నాలో నేనే గర్వపడుతున్నానని నాకే అనుమానము రాకముందు దాదాపు 30 సంవత్సరాల పాటు దీనత్వం గురించి రాస్తూనే గడిపాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది నేను గర్వించాను అని. సో ఆయన తర్వాత ఏం చెప్పాడు స్నేహితుడికి, తనను తాను అభినందించుకునే హృదయం యొక్క సామర్థ్యానికి అట్టడుగుండదు, అది బాటంలెస్ అన్నమాట. తనను తాను హృదయము అభినందించుకోవడంలో, పొగుడుకోవడంలో, మిడిసిపడడంలో మన హృదయాలకు అసలు బాటం లేదు, అంతగా మనము చేస్తాం. అది చివరకు దీనత్వము అనేటువంటి సద్గుణాన్ని కూడా బలి చేసేస్తుంది. తర్వాత అంటాడు ఆయన, నిజమైన దీనత్వం అంటే మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవడం కాదు, మీ గురించి మీరు తక్కువగా ఆలోచించడమే. ఆండ్రూ మర్రే. 8వది, హెడ్ గోస్ టు ద చర్చ్, హార్ట్ రోమ్స్ ద వరల్డ్. తల చర్చికి వెళ్తుంది, హృదయం లోకంలో తిరుగుతుంది. ఎజికియల్ 33, 31, 32, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడవుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు. అయినను ఆ మాట నెరవేరును, అది నెరవేరగా ప్రవక్త ఒకడు తమ మధ్య నుండినని వారు తెలుసుకొందరు. సో దేవుడే చెప్తున్నాడు హెచ్కేల్ ముందుకు ఆయన ప్రజలుగా వచ్చేటువంటి వారు ఎలాంటి చెడు ఆలోచనలతో, ఆశలతో, హృదయాలతో, అలవాట్లతో వస్తున్నారు. సో దీంట్లో దేవుడి ఎదుట సంఘములో, క్రైస్తవ సభలో, ఆ ప్యూలో అంటే ఆ బెంచ్ మీద కూర్చునున్నంత మాత్రాన, ఆరాధన చేస్తున్నట్టు కనబడినంత మాత్రాన, ప్రార్థనలో పాల్గొంటున్నట్టు అందరి ఎదుట పోజు పెట్టినంత మాత్రాన మన యొక్క హృదయము, మనలో ఉన్నటువంటి అంతరంగ కోరికలు దేనితో ముడిపడున్నాయో ఇతరులు తెలుసుకోలేకపోయినా దేవుడు చూస్తూనే ఉంటాడు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు,
ఆ యొక్క స్టూడెంట్ థియోలాజికల్ సెమినరీలో చదువుతున్నాడు, క్లాస్లో ఉన్నాడు, ముందు బైబిల్ ఉంది, పక్కన ల్యాప్టాప్ ఉంది, తర్వాత ప్రొఫెసర్ లెక్చర్ ఇస్తున్నాడు, అందరు దాంట్లో నిమగ్నమై ఉన్నారు. ఆయన్ని చూస్తే ఆయన థియోలాజికల్ సెంటర్లో ఉన్నాడు, క్లాస్లో ఉన్నాడు, థియాలజీ లెక్చర్లో ఉన్నాడు, అన్నిటినీ తెరిచిపెట్టాడు, వాటిని ఫాలో అవుతున్నట్టు రాసుకుంటున్నట్టు కనబడతాడు. బాడీ అక్కడే ప్రజెంట్గా ఉంది, కానీ మైండ్ లోకం చుట్టూ తిరిగి వస్తుంటే, బాడీ అక్కడే ప్రజెంట్గా ఉంది కానీ హార్ట్ లోకమంతా రోమింగ్లో ఉంటే, ఆయన హృదయము ఫుట్బాల్ మ్యాచ్ మీదో, లేకపోతే 2020 క్రికెట్ మ్యాచ్ మీదో, లేకపోతే ఆయన ఇష్టపడినటువంటి అమ్మాయి మీదో, లేకపోతే ఆయన మరొక అంశం మీదో హృదయాన్ని పెట్టుకొని కూర్చొని ఉంటే, ఆ గదిలో అతడు ఉన్నట్టే కానీ అతడు నిజానికి అక్కడ లేనట్టే. అదే ప్రకారము సంఘంలో మనం ఉంటున్నాం కానీ నిజానికి మనము లోకంలో తిరుగుతున్నాం. అటెండెన్స్ చర్చిలో మనకి పడుతుంది కానీ మన అఫెక్షన్ అంతా లోకంలో ఉంది. 9వది, హెడ్ రిలేట్స్ విత్ పీపుల్, హార్ట్ రిజెక్ట్స్ దెమ్. తల ప్రజలతో సంబంధాలు కలిగినట్టు చూపుతుంది కానీ హృదయము వారిని తిరస్కరిస్తుంది. 2 సమూయేలు 13:22 అబ్షాలోము తన అన్నయ్యగు అమ్నోనుతో మంచి చెడ్డలేమీ మాట్లాడక ఊరకుండెను, కానీ తన సహోదరియగు తామారును బలవంతము చేసినందుకై అతని మీద పగ ఉంచెను. అబ్షాలోము చెల్లెలు తామారును దుష్టుడైనటువంటి వారికి అన్న వరుస అయిన అమ్నోను చెరిచిన తర్వాత ఆ సంగతి తెలిసినప్పుడు అబ్షాలోము తన అన్నతో ఏమీ మాట్లాడలేదు. దాదాపు 2 ఏళ్ళు. అంటే తన లోపల ఉన్నటువంటి ఆ చేదును, ఆ యొక్క పగను, ద్వేషమును, ఇతన్ని అంతమొందించాలి అనేటువంటి ఆలోచనను బయటే పెట్టలేదు. హెడ్ రిలేషన్షిప్, ఫెమిలియల్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసింది, అంటే కుటుంబపరమైనటువంటి సంబంధాన్ని తల పాటించింది. కానీ హృదయము పగను పెంచుకుంటూ రగిలి అవకాశం కొరకు వెతుకుతూ పథకాలు వేస్తూ ఉండింది. చివరికి దాని ప్రకారమే ఆయన్ని చంపేశాడు. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి ఆయన నిజంగా రక్షణ పొందక మునుపు ఒక సోషలిస్ట్గా, ఒక ధనిక వర్గానికి సంబంధించినటువంటి సామాజికవేత్తగా అనేక సామాజిక సభల్లో, విశేషాల్లో చాలా గొప్ప వ్యక్తిగా పేరుగాంచాడు. అందరూ ఆయన్ని ఇష్టపడేవారు, ఆయన్ని బట్టి ఆకర్షితులయ్యేవారు. ఆయన కూడా అందరి మధ్యలో చాలా గొప్ప వ్యక్తిగా ఉండేవాడు. కానీ ఆయనకి కుష్టు రోగులంటే బొత్తిగా అసహ్యం. కుష్ఠరోగుల మీద తీవ్రమైనటువంటి అసహ్య భావముతో ఆయన బతికేవాడు. కానీ ఒక రోజున ఎందుకో దేవుడి కృపచేత ప్రేరేపింపబడి దారిలో ఆయనకు ఎదురైనటువంటి ఒక కుష్ఠరోగిని ఆలింగనము చేసుకుని, అంటే కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఆ క్షణంలో కుష్ఠరోగుల మీద ఉన్న అసహ్యము, చేదు, నీచభావం మటుమాయమైపోయాయి. అండ్ అది ఒక మధురమైనటువంటి అనుభవంగా ఆయనకి మిగిలిపోయిందని ఆయన రాశాడు. ఆయన తలకి తెలుసంట కుష్ఠరోగులను దేవుడు ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు, నేను ప్రేమించాలని. కానీ ఆయన హృదయము దాన్ని చేసేది కాదు. సామాజికంగా ఆయనకి కుష్ఠరోగులంటే అసహ్యమని ఎవరికి తెలియకుండా ఉండేవాడు. కానీ హృదయంలో మాత్రం వారంటే వికారం అనేది దేవుడికి, ఆయనకే తెలుసు. సో ఈ ప్రకారము మన మైండ్ చర్చ్లో, బయట ఇతరులతో రిలేట్ అవుతున్నట్టు ఉండొచ్చు. అంటే వారితో మాకు మంచి సంబంధం ఉంది, సహవాసం ఉంది అనొచ్చు. కానీ హృదయంలో వారి పట్ల మనకున్నటువంటి అసలు విషయం ఏంటి అనేది దేవుడికి తెలుసు, మనకి తెలుసు. వారికి ప్రైజ్ ద లార్డ్ చెప్పొచ్చు, కానీ మన హృదయంలో వారంటే పుండకోరు ఆలోచనలు ఉండొచ్చు. సో అట్లాగే చాలామంది ఉన్నారు. అండ్ ఆయన అంటాడు, హృదయం ఎప్పుడైతే బద్దలవుతుందో అప్పుడే అది నిజమైన ప్రేమగా మారగలుగుతుంది, అంటే ప్రేమను నిజంగా చూపిస్తుంది. 10వది, హెడ్ లుక్స్ లైక్ అ డిసైపుల్, హార్ట్ ఈజ్ అ డమ్మీ. తల శిష్యునిలా కనబడుతుంది, హృదయం మాత్రం నకిలీది. యోహాను సువార్త 12:4-6 వరకు, ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు,
కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పెను. 12 మంది అపోస్తలలో 12 మంది శిష్యులలో ఒకనిగా గుర్తింపబడి గౌరవింపబడుతున్నటువంటి ఇస్కరియోతు యూదా, ఆయన పలికినటువంటి అంశము చూడండి ఎంత గొప్పగా మనకి వినబడి కనబడుతుందో. అక్కడ మేరీ చేసినటువంటి ఆ యొక్క యేసుప్రభు మీద ఆమె వృధాగా అంత సొమ్మును ఖర్చు పెట్టింది అని బాధపడిపోతున్నట్టు యూదా చెప్తున్నాడు. అది నీవు అమ్మి ఆ సొమ్మునిచ్చుంటే, ఆ 300 దేనారములకు అత్తరును అమ్మి సొమ్మునిచ్చుంటే అది బీదలకు ఇచ్చేవారం కదా. అంటే ఆమె తెచ్చి అది ఈయనకి ఇచ్చుంటే, యూదా కోశాధికారి యేసుప్రభు యొక్క పరిచర్యకి ఆయనకి ఇచ్చుంటే 300 దేనారములు ఆయన దగ్గర ఉన్న డబ్బు సంచిలోకి వెళ్ళేవి. ఆయన వాటిని బీదలకు ఇవ్వడు, ఆయనే దోచేసుకునేవాడు. అసలు ఉద్దేశం అది. పైనేమో బీదలను ఆయన కనికరం గల వ్యక్తిగా, వృధా అంటే ఇష్టపడినటువంటి వ్యక్తిగా చూపిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కానీ అసలు సంగతి దొంగిలిద్దామని. సో హెడ్ ఏమో డిసైపుల్ లాగా, హార్ట్ ఏమో డమ్మీ లాగా. తల శిష్యునిది, హృదయము నకిలీది. ఆ ప్రకారమే ఎంతోమంది ఉన్నారు. ఒక జిమ్కి వెళ్తే, ఈ రోజున జిమ్లు ఎక్కడంటే అక్కడ ఉన్నాయి. ఈ మధ్య ఒక దేశంలో నేను చూశాను, వరుసగా ఆ యొక్క స్ట్రీట్ అంతా కూడా జిమ్ స్ట్రీటే, అన్ని జిమ్లే. సో జిమ్ల్లో కోచ్లు ఉంటారు, లేకపోతే పర్సనల్ ట్రైనర్స్ అంటారు, ఫిట్నెస్ ట్రైనర్స్ అంటారు. వారు ఏం చేస్తారు, క్లయింట్లకి చాలా అద్భుతమైనటువంటి విషయాలను నేర్పిస్తారు. వ్యాయామం ఎట్లా చేయాలో చెప్తారు, ఆహారం ఏది తినాలో, న్యూట్రిషన్ వాల్యూస్ని బట్టి డైట్ ఎట్లా ఫాలో అవ్వాలో చెప్తారు. సో మంచి శిక్షకులుగా ఉంటారు. కానీ రహస్యంగా వీరు మితిమీరి తింటారు, తినకూడనివన్నీ తింటారు. వీరు వ్యాయామము చేయకుండా ఉంటారు. ఒకప్పుడు చేశారు, కండ పెంచారు, కొవ్వు కరిగించుకున్నారు. కానీ ఇప్పుడు దాంట్లో మేము సెటిల్ అయిపోయామనుకొని అవి చేయకుండా ఉన్నప్పుడు వారి ఫలితాలు అంటే క్లయింట్స్ వాటిని పాటిస్తే గొప్పగా మనకు కనపడతాయి. కానీ వీరు బోధ ఒకటి, వీరి బ్రతుకు ఒకటి గనుక, వీరు చేసేది ఒకటి, వీరు చెప్పేది ఒకటి గనుక ఒక రోజున వీరే బయటపడిపోతారు. ఆ ట్రైనర్కే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు. సో ఈయన నిజంగా ఒక డమ్మీ అనేది తర్వాత తెలిసిపోతుంది. 11వది, హెడ్ కాల్స్ హిమ్ లార్డ్, హార్ట్ రిజెక్ట్స్ టు సరెండర్ టు హిమ్. తల ఆయనను ప్రభు అని పిలుస్తుంది, హృదయం ఆయనకు లోబడ్డానికి నిరాకరిస్తుంది. లూకా 6:46లో నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు. యేసుప్రభు చెప్పిన మాటలు ఇవి, సవాల్తో కూడినటువంటి హెచ్చరిక మాటలు. నేను చెప్పు మాటల ప్రకారం, నా బోధ ప్రకారం మీరు చేయకుండా ప్రభువా ప్రభువా నన్ను ఎందుకు పిలుస్తుంటారు. పాటల్లో, ప్రార్థనల్లో, ప్రసంగాల్లో, మీ పరిస్థితుల్లో. నేను ప్రభువునైతే నా ప్రభుత్వం కింద మీరు ఉండాలి కదా, నా పాలన మీ జీవితంగా మారాలి కదా. ఒక సోల్జర్ తన కమాండెంట్ ముందు నిలబడతాడు. నిలబడినప్పుడు సల్యూట్ కొడతాడు. చాలా పకడ్బందీగా, స్మార్ట్గా సల్యూట్ కొడతాడు. అండ్ ఆయన ర్యాంక్ని బట్టి ఆయన్ని సంబోధిస్తాడు. కానీ తర్వాత ఆయన ఆర్డర్ ఇస్తాడు కదా, కమాండెంట్ సోల్జర్కి ఆర్డర్ ఇస్తాడు, దాన్ని పోయి బేఖతర్ చేస్తాడు. దాన్ని ఏమంటాం? సోల్జరు సల్యూట్ ఎంత గొప్పగా కొట్టాడు అండ్ ఎంత గొప్పగా ఆయన్ని ర్యాంక్ని బట్టి గౌరవంగా పిలిచాడు, సంబోధించాడు. అవా గొప్పవి, లేకపోతే ఆయన ఇచ్చిన ఆర్డర్ని యాజ్ ఇట్ ఈస్గా 100% ఒబే చేయడమా? క్రిస్టియన్లు కూడా అట్లాగే మన సైన్యములకు అధిపతియగు దేవుడి ఎదుట సోల్జర్స్ లాగా సెల్యూట్లు అయితే బాగా కొడుతున్నాము, అండ్ శాల్యుటేషన్ అంటే సంబోధనలు అయితే బాగా చేస్తున్నాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సార్వభౌముడా, సర్వాధికారి, ప్రభువుల ప్రభువా, రాజుల రాజా, భూపతులకు అధిపతి అని మనం చెప్తున్నాం. కానీ అంతవరకే పరిమితం. హృదయము ఆయన ఇచ్చే ఆజ్ఞలకి లొంగకుండా బతికేస్తున్నాం. సో మన జీవితంలో ఇంకా లొంగని భాగాలు, దేవుడికి ఇవ్వని భాగాలు, వదులుకోని అలవాట్లు, దేవుడికి అప్పగించినటువంటి అంశాలు రహస్యంగా మన దగ్గరే ఉన్నాయి, మన వశంలోనే ఉన్నాయి. అంటే మనం కూడా ఆ సోల్జర్ లాగానే డిజొబీడియంట్ సోల్జర్స్. 12, హెడ్ డస్ ద మినిస్ట్రీ, హార్ట్ సీక్స్ మ్యాజెస్టీ. తల పరిచర్య చేస్తుంది, హృదయము ఘనతను కోరుకుంటుంది.
3 యోహాను 1:9 అయితే వారిలో ప్రధానత్వము కోర్చున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించుట లేదు. ఇది భక్తుడైనటువంటి అపోస్తులైనటువంటి యేసు ప్రియమైన శిష్యుడైన యోహాన్ రాశాడు. దియోత్రెఫే అనేటువంటి వ్యక్తి సంఘంలో ఒక పెద్దగా ఉన్నాడు. అపోస్తులైన యోహాన్ని వ్యతిరేకిస్తున్నాడు. అతడు దేవుని సేవను సంఘంలో జరగనివ్వకుండా అడ్డుపడుతున్నాడు. దాన్ని చెల్లాచెదురు చేయడానికి, చెడగొట్టడానికి పూనుకున్నాడు. అండ్ అదంతా చేయడానికి గల ఒకే ఒక మోటివేషన్, ఈవిల్ మోటివేషన్, చెడు ప్రేరేపణ ఏంటి అంటే ఆయన సంఘంలో ప్రధానత్వాన్ని కోరుతున్నాడు. ఆయన అందరికన్నా గొప్పగా ఉండాలనుకుంటున్నాడు. ఆయనే అక్కడ తన యొక్క ఆజమాయిషి చేయాలనుకుంటున్నాడు. అంటే కొంతమంది సంఘ సేవ చాలా గొప్పగా చేస్తున్నట్టు కనబడతారు. అది సంఘంలో నానా రకాలైనటువంటి సేవల్లో కావచ్చు, లేకపోతే లీడింగ్లో కావచ్చు, లేకపోతే ప్రసంగాల్లో కావచ్చు. కానీ వారి యొక్క హృదయం దేనికి కోరుకుంటుంది? దేవుడికి మహిమ రావాలి, దేవుడి చిత్తం జరగాలి, సంఘం క్షేమాభివృద్ధి పొందాలి, ఆత్మలు రక్షించబడాలి, రక్షించబడిన వారు రూపాంతరం చెందాలి అన్నది వారి కాంక్ష కాదు. దీని ద్వారా నేను పెరగాలి, దీని ద్వారా నేను ప్రఖ్యాతిగాంచాలి, దీని ద్వారా 10 మంది నోట నా పేరు పలకబడాలి, నేను పొగడబడాలి, నేను గొప్పగా అందరి యొక్క దృష్టిలో ఉండాలి. అది చాలా దుర్మార్గపు ఆలోచన, సాతాను ఆలోచన. ఒక సర్జన్ ఒక కార్పొరేట్ హాస్పిటల్లో చాలా గొప్ప సర్జన్గా, స్కిల్డ్ సర్జన్గా పేరుగాంచాడు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి కేసులన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ సక్సెస్ఫుల్గానే, అంటే ఆయన వైపు నుండి అవి చాలా గొప్పగా సక్సెస్ అవుతాయి. రోగులకు గొప్ప వైద్యం జరుగుతోంది, వారు బాగుపడిపోతున్నారు, హాస్పిటల్కి పేరు వస్తుంది. కానీ ఆయన ఉద్దేశము ఒక మంచి సర్జన్గా రోగి క్షేమం కొరకు అతడు పనిచేశాడంటే లేనే లేదు. అతడు అక్కడ తానే టాప్ డాక్టర్గా, దేశంలో తానే టాప్ సర్జన్గా పేరు గడించాలన్న ఒకే ఒక ఈవిల్ ఇంటెన్షన్తో తాను ఎంత గొప్ప డాక్టర్గా పేరు గడిస్తే అంత ఎక్కువ అవకాశం తనకు వస్తుందని, అంతమందికి తన పేరు తెలుస్తుందని, అన్ని కోట్ల ఆదాయం తనకు ఉంటుందని అది చేశాడు. సో ప్రతిసారి సర్జరీ చేయడానికి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఆయన్ని ముందుకు తీసుకెళ్ళింది రోగిని బాగు చేయుట, వాని క్షేమం కాదు, ఈ దురుద్దేశం. సో సేవలో కూడా అట్లాగే చాలామంది ఉన్నారు, ఈవిల్ సర్జన్స్. హెడ్ ఈజ్ ఎ కాన్వర్ట్, హార్ట్ ఈజ్ ఎ పర్వర్ట్. 13వది, తల విమోచింపబడినదిలా హృదయము వికృతమైనదిలా ఉంటుంది. తలేమో విమోచించబడినట్టు ఉంటుంది, హృదయమేమో ఇంకా వికృతమైనదిగా, విమోచింపబడినదిగా ఉంటుంది. మత్తయి 23:25లో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నాయి. సో ఈ యొక్క వేషధారులైనటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, వీరు రిలీజియస్ షోమెన్ అన్నమాట. అంటే మతపరమైనటువంటి ప్రదర్శనకారులు, యాక్టర్స్. వీళ్ళు వారిది పైన పటారం, లోన లొటారం. సో అంతరంగంలో వికృతమైన, అనైతికమైన, రహస్యపూరితమైనటువంటి కోరికలను దాచిపెట్టుకుంటారు, బయట పడకుండా చూసుకుంటారు. కానీ వెలుపల మాత్రం ఎంతో పద్ధతిగా, క్రమబద్ధంగా, పరిశుద్ధమైన నైతిక జీవితాన్ని గడుపుతున్నట్టు అద్భుతమైనటువంటి నాటకీయ ప్రదర్శనను వారు చేస్తారు. ఏళ్ల క్రితం, దాదాపు మేబీ 14-15 years బ్యాక్, నేను లాస్ ఏంజలస్ వెళ్ళినప్పుడు హాలీవుడ్కి ఒక ఆయన తీసుకెళ్ళాడు, హాలీవుడ్ స్టూడియోస్. అయితే అక్కడ మనకి చూసేది పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి అంశాలతో సెట్లు ఏర్పాటు చేయబడి ఉంటాయి. అయితే ఆ సెట్లకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి అంటే ఓన్లీ ఫ్రంట్ ఎలివేషన్ అన్నమాట. ముందు మాత్రమే అవి ప్రజలకు అట్లా కనబడతాయి, వెనకాల ఏమి ఉండదు. ఇది ఒక పెద్ద భవనం ముందే. మనం ఒకవేళ వెనక్కి వెళ్ళి చూసామనుకోండి, ఆ వెనకాల ఏమీ ఉండదు, అంత ఖాళీగా ఉంటుంది. సపోర్ట్ కోసం వారు వేసినటువంటి ఆ పరంజాలు ఉంటాయి, లేకపోతే ఖాళీ ప్లేస్ ఉంటుంది. సో ఇట్లా ఒక అట్టను, లేకపోతే ఒక చెక్కతో తయారు చేసినటువంటి, అవతల రంగులద్దినటువంటి అట్లా కనబడేటువంటి దాన్ని ఇక్కడ పెడతారు, అటు జనాలు చూడడానికి. ఇటు వెనకాల ఏముండదు. సో అదంతా కూడా ప్రేక్షకుల కోసమే, ప్రదర్శన కోసమే, వెనకాల అది అసలైనటువంటి పదార్థము కాదు. అదే ప్రకారం వీరు
చివరిది 14వది, హెడ్ ఈజ్ అ మినిస్టర్, హార్ట్ ఈజ్ అ మాన్స్టర్. తల పరిచారకుడిలా, హృదయం పిశాచిలా ఉంటుంది. మత్తయి 7:15 అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అబద్ధ ప్రవక్తలు ఆ రోజుల్లో ఉన్నారు, తర్వాత ఉన్నారు, ప్రతి తరంలో ఉన్నారు, ప్రతి కాలంలో ఉన్నారు, ప్రతి ప్రాంతంలో ఉన్నారు. అండ్ ఈ అంత్య దినాల్లో వారు తారస్థాయిలో ఉన్నారు, ఉధృతంగా ఉన్నారు. దినదినం పుట్టగొడుగులు పెరిగిపోయినట్టు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ కాపర్లు, అబద్ధ సహోదరులు, అబద్ధ దైవశాస్త్ర పండితులు పెరిగిపోతూనే ఉన్నారు. మష్రూమ్ గ్రోత్ అన్నమాట ఈ మినిస్టర్స్ది, ఫాల్స్ మినిస్టర్స్ది. అండ్ వీళ్ళు గొర్రెల చర్మములు వేసుకున్నారు, కానీ వీరు క్రూరమైన తోడేళ్ళు. అందుకే నేను అన్నాను, హెడ్ ఈజ్ అ మినిస్టర్, హార్ట్ ఈజ్ అ మాన్స్టర్. తల పరిచారకుడిది, హృదయం పిశాచిది. సో వీళ్ళు పైకి సేవకుల్లాగా, సాత్వికుల్లాగా, సమర్పించబడినటువంటి నిస్వార్థపూరితమైనటువంటి దైవజనుల్లాగా కనబడతారు, కానీ లోపల అది కాదు. చరిత్రలో జరిగిందాన్ని చెప్పి ముగిస్తాను. 1473 నుండి 1530 వరకు ఇంగ్లండ్లో ఆయన పేరు థామస్ వోల్సీ ఒక కసాయి కుటుంబంలో జన్మించాడు. చిన్న స్థాయి పేదరికంలో పుట్టాడు, కానీ తర్వాత ఇంగ్లండ్లో అత్యంత శక్తివంతమైనటువంటి క్రైస్తవ మతాధికారిగా ఎదిగాడు. ఆయన ఆర్చ్ బిషప్ ఆఫ్ యార్క్, లార్డ్ ఛాన్సలర్ అండ్ కార్డినల్గా ఎదిగాడు. హెన్రీ ది 8th అనేటువంటి రాజు పాలనలో ఆ రాజ్యం అంతట్లో 2వ అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తిగా థామస్ వోల్సీ ఎదిగాడు. అండ్ ఇంగ్లండ్లో అత్యంత అద్భుతమైనటువంటి కట్టడాల్లో ఒకటిగా నిలిచిపోయినటువంటి హ్యాంప్టన్ కోర్ట్ ప్యాలెస్ని ఆయన కట్టుకున్నాడు. తర్వాత ఆయన ఒక పరిస్థితిలో దాన్ని రాజుకు అప్పగించేయాల్సి వచ్చింది. ఇంగ్లండ్ చర్చిని ఆయన సూపర్వైజ్ చేయడమే కాకుండా ఇంగ్లండ్లో పోప్ యొక్క రిప్రజెంటేటివ్గా కూడా వ్యవహరించేవాడు. అండ్ చాలా అహంకారి, ఆడంబర ప్రియుడు. అండ్ అతడు వివాహము చేసుకోకుండానే చాలామంది పిల్లలకు తండ్రి అయ్యాడు. ఊహించని స్థాయిలో సంపదను కూడబెట్టాడు. ఆయన ఇల్లు, ఆయన వైభవం రాజుగారితో ఏమీ తగ్గకుండా సరితూగేదిగా ఉండేది. అయితే కింగ్ హెన్రీ ది 8th తన భార్య అయినటువంటి క్యాథరిన్ ఆఫ్ ఆరోగాన్, ఆమెను విడాకులు ఇవ్వాలనుకున్నాడు. దాంట్లో థామస్ ఆయనకి సహాయం చేయలేకపోయాడు. రోమన్ క్యాథలిక్ చర్చ్ దాన్ని వ్యతిరేకించినప్పుడు అది రాజుకి కోపం తెప్పించింది. రాత్రికి రాత్రే రాజు థామస్ వోల్సీకి వ్యతిరేకైపోయాడు. అతని పదవులన్నింటినీ లాగేశాడు. సంపద, ప్యాలెస్లు మొత్తం అంతటిని థామస్ వోల్సీ ఒక్క రాత్రిలో రాజాగ్రహానికి గురైనప్పుడు పోగొట్టుకున్నాడు. అతని మీద దేశద్రోహ నేరము కూడా మోపబడింది. అరెస్ట్ అయ్యాడు. ఉరిశిక్ష కొరకు అతన్ని లండన్కి తీసుకుపోతున్నారు. అప్పుడు మార్గ మధ్యలో ఆయన మరణించాడు. ఆ థామస్ వోల్సీ పలికినటువంటి చివరి మాటలు, చనిపోకముందు పలికిన చివరి మాటలు యాజ్ ఇట్ ఈస్గా కోట్ చేస్తున్నాను. నేను నా రాజుకు సేవ చేసిన శ్రద్ధలో సగం శ్రద్ధతోనైనా నా దేవునికి సేవ చేసి ఉంటే నా ఈ పండు వయస్సులో ఆయన నన్ను ఇలా విడిచిపెట్టేవాడు కాడు. ఎండ్ ఆఫ్ కోట్. సో ఆయన డెత్ బెడ్ మీద వోల్సీ చేసిన కన్ఫెషన్ చరిత్రలో అత్యంత విచారకరమైనటువంటి ఆత్మ పరిశీలనలలో ఒకటి. ఆయన దశాబ్దాల తరబడి తాను చేసినటువంటి మతపరమైనటువంటి పరిచర్య అంతా దైవిక మహిమ కోసం కాకుండా కేవలం లౌకిక వైభవం, రాజకీయం కోసం. ఆయన ఒక థియోలోజియన్, సర్వెంట్ ఆఫ్ గాడ్ కన్నా ఒక పాలిటీషియన్ అండ్ ఒక నోబుల్ అంటే సరిగ్గా సరిపోతుంది. ఆ ప్రకారం ఆయన బతికాడు, పోయాడు. పైకి చాలా గొప్ప పోజు, వెనక లోపల అంతా బూజే. అది రోజున ఎంతోమంది పరిస్థితులు. సో 14 పారాడాక్సెస్ని మనం చూసాం హెడ్ అండ్ హార్ట్ మధ్యలో. అంటే తల, హృదయానికి మధ్యలో ఉన్నటువంటి 14 విడ్డూరాలు.
వీటికి ఒకే ఒక పరిష్కారం. అదేంటంటే తల వెలిగించబడితే సరిపోదు, హృదయం విమోచించబడాలి. ఒక వ్యక్తికి బైబిల్ జ్ఞానం ఉంటే సరిపోదు, ఒక వ్యక్తికి సంఘ అనుభవం ఉంటే సరిపోదు, ఒక వ్యక్తికి థియోలాజికల్ ట్రైనింగ్ ఉంటే సరిపోదు, ఒక వ్యక్తికి గొప్ప ప్లాట్ఫామ్స్ పరిచర్యకు సంబంధించి దొరికితే సరిపోదు. ఆ వ్యక్తి యొక్క హృదయము నిజముగా మారు మనస్సుతో రక్షించబడి నూతన హృదయముగా మార్చబడి నవీన స్వభావం గలవాదిగా మారి దేవుడిదైతేనే, సమర్పించబడిందైతేనే ఆ వ్యక్తి పరిపూర్ణంగా దేవుడి కొరకు బ్రతకగలడు. అందుకనే కీర్తన 51:10 అన్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. సో నన్ను కేవలము పైన పాలిష్ చేయమనట్లా, నన్ను కంప్లీట్గా లోపల నుండి సేవ్ చేయి, రక్షించు, రూపాంతరపరచు. 139వ కీర్తన 23వ వచనంలో, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. దేవా నేను అందరికీ బాగా కనబడేటట్టు నాకు సహాయం చేయము అనట్లా. దేవా నా హృదయాన్ని పరిశీలించి పరిశోధించి తెలుసుకో, నా ఆలోచనలు తెలుసుకో, నా హృదయం నా మనసు నా సమస్తం నీతో అనుసంధానమై నీకు అంకితమై నీ యొక్క అధికారం కింద మరొక వైపు దానికి లేకుండా నీ వశంలో ఉంచుకో. అట్లా నేను బతకాలి. అట్లా నేను సంఘస్థుడిగా, సేవకుడిగా, లేకపోతే నీవు నన్ను ఎక్కడ పెట్టావో అక్కడ నీ సాక్షిగా బ్రతకాలి. నా హెడ్ నా హార్ట్ సేమ్ అలైన్మెంట్తో ఉండాలి. నా హెడ్ నా హార్ట్ నా దేవుడివై ఉండాలి అని మనం ప్రార్థన చేసుకుంటే, మనల్ని మనం దేవుడికి సమర్పించుకుంటే, మనం ఆ రక్షణ అనుభవంతో రూపాంతరం చెందుతూ ఉంటే ఈ భయంకరమైనటువంటి విషయాల్లో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. అలాంటి కృప దేవుడు మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి అనుగ్రహించునుగాక. ఈ పూటే ఇది వింటున్నప్పుడే మీరు మీ పాపం ఒప్పుకోండి, మీరు దాన్ని విడిచిపెట్టండి, మారు మనసు పొందండి, యేసుక్రీస్తు ప్రభునందు పరిపూర్ణ విశ్వాసం ఉంచండి, ఆశ్రయించండి. రక్షణ ఆయన మీకు అనుగ్రహించినట్లు ఆయన్ని పట్టుకోండి. ఎందుకంటే యేసే మీ పాపములను భరించాడు, యేసే మీ పాపములకు సిలువ మీద శిక్షను అనుభవించాడు. యేసు దేహము చీల్చబడింది, యేసు రక్తము చిందింపబడింది, యేసు మీ కొరకు తన ప్రాణం అర్పించాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3 దినాల తర్వాత తిరిగి లేచాడు. యేసు సార్వభౌముడైనటువంటి రక్షకుడు. ఆయనే రక్షించాలి, ఆయనే రూపాంతరపరచాలి. ఆయన రాకడ దగ్గరగా ఉంది కనుక అది మీరు ఇప్పుడు ప్రాధాన్యతగా పెట్టుకొని చేసుకోండి. మరలా దేవుడు మనల్ని బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే పాడ్కాస్ట్లో కలిపేంత వరకు వాక్యానుసారంగా ఆలోచిద్దాం, వాక్యానుసారంగా కోరుకుందాం, వాక్యానుసారంగా మాట్లాడదాం, వాక్యానుసారంగా ప్రవర్తిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం. ఎప్పుడైతే మనం వాక్యానుసారంగా తలను, హృదయాన్ని దేవునికి సమర్పిస్తామో అప్పుడంతా దేవుని యొక్క అనుగ్రహంలో ఆశీర్వాదకరంగా ఉంటుంది. God bless you all. See you soon. Amen.